నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీంను స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉపాధ్యాయులు. రేగొండలో హరితహారం మొక్కలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. నిజాం సర్కార్ను వణికించిన పోరాట యోధుడు కొమరం భీం అని ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రేగొండ మండలం రామన్నగూడెం తండా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కామెడీ సతీష్ రెడ్డి, సర్పంచ్ బానోతు బీకే నాయక్ అన్నారు. కొమరం భీం 121వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమరం భీం పోరాట పటిమ ఎనలేనిదని, జల్ జంగల్ జమీన్ అంటూ పేద ప్రజల పక్షాన నిలిచి తెలంగాణ ప్రజల పోరాట పటిమను యావత్తు ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి కొమరం భీం మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారి కొప్పుల ప్రసాదరావు, గ్రామ కార్యదర్శి నవీన్, బీజేపీ గిరిజన మోర్చా నాయకులు బానోతు రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ శ్రీ కొమరం భీం జయంతి వేడుకలు ఈరోజు మా రామన్నగూడెం తండా ప్రాథమిక పాఠశాలలో మా గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ కానీ, అదేవిధంగా మా గ్రామ పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా మా గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు పాఠశాలలో ఈ యొక్క కొమరం భీం 121వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కొమరం భీం 1901వ సంవత్సరంలో అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో సంఖ్యల్ అనే గ్రామంలో తను జన్మించడం జరిగింది. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఈయన యొక్క పోరాటాలు చేయడం జరిగింది. ఏదైతే అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారిని గడగడలాడించి ఒక పెద్ద ఉద్యమకారుడిగా నిలిచినటువంటి వ్యక్తుల్లో యొక్క కొమరం భీం విద్యార్థులందరూ యొక్క కొమరం భీం స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అబాసు పాలవుతుందా? నిజంగా నాటిన మొక్కలను సంరక్షించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా? మొక్కలను పట్టించుకోవడం లేదంటూ రేగొండ మండలంలో అధికారుల తీరుపై వస్తున్న విమర్శలలో నిజాలెంత? వాచ్ ద స్టోరీ. రాష్ట్రం పచ్చగా ఉండాలి, ఆకుపచ్చ తెలంగాణగా మారాలి అని హరితహారం పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాట. దీనికి తగ్గట్టే గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మొక్కలను నాటుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో హరితహారం ద్వారా పెట్టిన మొక్కలను అధికారులు రక్షించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో పెంచుతున్న హరితహారం మొక్కలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కలెక్టర్ సీరియస్ అయినా పరిస్థితులు మారలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధులలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నది హరితహార పథకము. ఈ యొక్క హరితహార పథకం కింద ఎన్నో కోట్లు డబ్బులు రావడం జరుగుతుంది. ఇందులో సంబంధించింది రేగొండ మండలానికి చూసుకున్నట్లయితే రేగొండ మండలంలో ఉన్న గ్రామానికి 10,000 మొక్కలు కండక్ట్ చేయడం జరిగింది. ఇట్లా చూసుకుంటే మన రేగొండ మండలం మొత్తానికి కనీసానికి 4 లక్షల, దాదాపుగా 4 లక్షల మొక్కలు కండక్ట్ చేయడం జరిగింది. కానీ రోడ్ల సైడ్ పెట్టిన మొక్కలకు ఇప్పటి వరకు వాటికి టీకాలు వేయని దాఖలు ఉన్నాయి. ఇప్పటి వరకు మరి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్న స్థానికులు ఏం చేస్తున్నారో, ఏదో తింటున్నామంటే తింటున్నాము, పడుకుంటున్నామంటే పడుకున్నట్టే ఉన్నది ఇక్కడ వ్యవస్థ చూసుకుంటే. ఇందుకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. ఎన్నో కోట్లు ఇస్తున్నారు. కాబట్టి మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నీళ్లకు నీళ్లు కార్చినట్టే ఉంది. కావున ఇప్పటికైనా ఈ యొక్క విషయానికి కలెక్టర్ సార్ గారు స్పందించి వెంటనే మన రేగొండ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి విజువల్స్ చేసి టీకాలు పెట్టించడం కానీ, అదేవిధంగా టీకాలు పెట్టిన తర్వాత ఇప్పటివరకు వాచర్లను కండక్ట్ చేయడం కూడా జరగలేదు ఇప్పటివరకు రేగొండ మండలం తరఫున.
రేగొండ మండలంలోని నర్సరీలో సుమారు 4 లక్షల మొక్కలు పెంచినట్లు సమాచారం. రేగొండ మండలంలో హరితాహారం ద్వారా 90,095 మొక్కలు నాటారని, వీటిలో చాలా వరకు నిర్లక్ష్యం చేయబడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కల పేరిట లక్షల్లో ఖర్చు చేస్తున్నారని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల హరితాహారం మొక్కలను పెట్టకుండా పడేస్తున్నారని, మరికొన్ని చోట్ల ట్రీ గార్డ్స్ పెట్టడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి హరితహారం కార్యక్రమంలో జరుగుతున్న అవినీతిని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం అధికారుల ఇల్లు పచ్చదనానికే తప్ప పల్లె ప్రకృతికో లేకపోతే పల్లెలలో హరిత వనాలను పెంచడం కోసం కాదనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇది రేగొండ మండలంలో 90,095 మొక్కలు పెట్టినా అని చెప్పినటువంటి అధికారులు ఆ 90,095 మొక్కలకు 46,03,500 రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఓ పెట్టిన మొక్కకు ట్రీ గార్డ్ లేదు, పెట్టిన మొక్క కనీసం లెక్క తీద్దామన్నా కూడా కనబడే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి అవినీతి అధికారులు వాళ్ళ ఇల్లు పచ్చదనానికి తప్ప ఈ హరితహారం పేరిట ఈ పల్లెలకు ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కల్పించే పరిస్థితి లేదు. ఈ అవినీతి అధికారులపైన సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి గొప్ప తీర్పు ఇవ్వాలని, నాయకులు అమ్ముడుపోయినంత మాత్రాన ఎవరు దిగులు చెందవద్దని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. ఏం జరగాలి, మునుగోడులో ఏం జరిగింది అనేటువంటి ఒక పాజిటివ్ చర్చ జరగాలి. మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక ఎమ్మెల్యే గారు చెప్తారు నాతోటి, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు, ఏమని, చౌటుప్పల్ నుంచి నారాయణపురంకు రోడ్డు ఇప్పుడు ఎందుకు వేస్తుర్రన్నా, వెనకటికి వేయాలి కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ రోడ్ ఎందుకు వస్తుంది అని అడిగితే ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన సమాధానం, ఆన్ రికార్డులో చెప్పిన సమాధానం, ఒక టీవీ ఛానల్ చర్చలో చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ రోడ్ అంట చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురంకి వచ్చే రోడ్డుని గౌరవనీయులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే గారు 2014 నుంచి 2018 మధ్యలో 1,30,00,000కు మంజూరు చేయించిండట అన్న. అయ్యా మునుగోడు ప్రజలారా వినుండ్రి, చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురంకి వచ్చే రోడ్డుని గౌరవనీయులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంజూరు చేసిరంట. ఒకవేళ ఈ నల్గొండ జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు మిత్రుడు గాదరి కిషోర్ చెప్పిన ఈ మాట నిజమైతే 2018 డిసెంబర్ 11 నుంచి 2022 రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసేదాకా చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం దాకా ఎందుకు రోడ్ వేయలేదు అంటే ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే రోడ్ వేయరా? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంజూరు చేయించిన రోడ్డుని రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిరు కాబట్టి నియోజకవర్గ ప్రజల మీద బదిలా తీసుకున్నందుకు 3.5 ఏళ్ళు ఆపినరా గాదరి కిషోర్ గారు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుందనేది ఒకసారి ఆలోచించాలి. ఏదో చెప్తున్నారు, గొర్రెల పథకానికి మేము బ్యాంకులో డబ్బులు వేస్తే బీజేపీ వాళ్ళు ఉత్తరం రాసిరు. సార్, గొర్రెల పథకం కోసం, రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలను కాసేటువంటి మా గొర్రె కాపరుల సోదరులు ఎన్ని సంవత్సరాల క్రితం మీకు డబ్బులు కట్టిరు? దాదాపు ఈ 3 సంవత్సరాలుగా ఎందుకు గొర్రె కాపరులకు సంబంధించినటువంటి నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది? పోనీ ఇయ్యాలైనా ఒక మునుగోడులనే విడుదల చేసిరా? మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఎవరైతే డబ్బులు కట్టినరో, ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసినరో వాళ్ళకి రిలీజ్ చేసిరా చెప్పాలి. ఇవేం చెప్పకుండా బండి సంజయ్ ఉత్తరం రాసిండు, మీ బ్యాంకులలో వేసిన అకౌంట్లన్నీ వాడుకోవద్దని ఉత్తరం రాసిండు అని మమ్మల్ని బదనాం చేస్తూ ఉంటే సేమ్ హుజురాబాద్ గుర్తుకొస్తలేదా కేటీఆర్ గారు మీకు? హుజురాబాద్లో కూడా గిట్లే చేసిర్రు. దళిత బంద్ వేసిన తర్వాత మేము రాయని ఉత్తరం, మేము సంతకం పెట్టిన ఉత్తరం తీసుకుపోయి ఇది బండి సంజయ్ ఇచ్చిందని చెప్పి, దురదృష్టం ఏంటంటే వాట్సాప్ జర్నలిజం వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టానికి రోజులు చెల్లిపోయినాయి. ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్తాడు,
నిజం నిద్ర లేచేసరికంట అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని. అట్లా మా జర్నలిస్ట్ మిత్రులు కష్టపడి పొద్దంతా జర్నలిజం చేసి వార్తలు సేకరించి వాస్తవాల్ని ప్రజల మీద ఉంచేసరికి మా వాట్సాప్ జర్నలిస్ట్ మిత్రులు వాట్సాప్లలో ఏది పడితే అది రాస్తున్నారు, ఏది పడితే అది ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకని మీడియా మిత్రులు కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకండి. అబద్ధం కొంచెం తొందరగా స్ప్రెడ్ అయినా నిజం నిలకడగా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ తత్వవేత్త ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు వాట్సాప్లలో రకరకాలైనటువంటి వార్తలు, రకరకాలైనటువంటి గాసిప్స్, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైనటువంటి దుష్ప్రచారం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దయించి మా మీడియా మిత్రులు దీన్ని గమనించి తిప్పికొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మునుగోడు ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసి ప్రజలను బలహీనం చేయడానికి బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. దీనిని తిప్పికొట్టేందుకే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారని తెలిపారు. 2014లో ఏదైతే ఈ దేశ యువతకి, ఈ దేశ ప్రజలకి అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళల్లో కొన్ని ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిండ్రు, అవి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనరు. కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చే సందర్భంలో ప్రజలకు సంబంధం లేని ఒక అంశం వైపు ఏదో దేశ రక్షణకి ఏదో జరుగుతుంది అన్న పద్ధతుల్లో ప్రజల్ని పక్కదారి పట్టించి, పక్కదోవ పట్టించి అవతల ప్రతిపక్షంలో ఉండే బలహీనతల్ని వినియోగించుకొని మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిండ్రు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల్ని మోసగించడానికి ఇంకేం అవకాశాలు కనపడని పరిస్థితి బీజేపీ పార్టీకి ఎదురైంది జాతీయంగా. వాళ్ళు ఒకటి నమ్ముకున్నారు, ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేయాలి, ఈ దేశంలో ప్రతిపక్షాలని లేకుండా చేయడం ద్వారా ప్రజల్ని, రాజకీయ కార్యకర్తల్ని, ప్రజల్ని బలహీనపరచడం ద్వారా మానసికంగా మళ్ళీ మూడోసారి గెలవాలన్న ఒక ఆలోచనతోనే పనిచేస్తూ ఉంది బీజేపీ పార్టీ, దానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను, అధినాయకులను కూడా రకరకాల కేసులలో పెట్టి జైల్లో పంపించి ఏదో రకంగా బలహీనపరచాలన్న ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఈ రాష్ట్రాలలో ఉన్న పార్టీలను, ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపరచడానికి ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలంలో చేయలేనటువంటి అన్ని రకాల పనులను, అప్రజాస్వామిక అవినీతి పనులను కూడా చేసి ముందుకు వస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అనుకోకుండా కేసీఆర్ రూపంలో వాళ్ళకి ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయం కనబడుతూ ఉంది. కేసీఆర్ రూపంలో వస్తున్న నాయకత్వం వాళ్ళకు ఒక భయాన్ని గొలుపుతుంది దేశవ్యాప్తంగా. కేసీఆర్ తెలంగాణ పరిధిని దాటి ప్రారంభంలో పక్క రాష్ట్రాలకు, చుట్టుపక్కల రాష్ట్రాలకు విస్తరించినప్పటికీ అది నెమ్మదిగా పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలను దాటి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లను కూడా దాటి ఢిల్లీని దాకడమే కాదు, కాశ్మీర్ కనుక అటు గుజరాత్ వైపు కూడా విస్తరిస్తుంది. ఆయా రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గురించి చర్చించుకుంటున్నారు. కేసీఆర్ పేరు గుజరాత్లో వినపడడం అనేది మోడీ, అమిత్ షాలకి గిట్టని విషయం. కేసీఆర్ పేరు ఉత్తరప్రదేశ్లోనో, పంజాబ్లోనో, రాజస్థాన్లోనో, కాశ్మీర్లోనో ప్రజలు మాట్లాడుకోవడం అనేది వాళ్ళకి కంటగింపుగా ఉంది. నిజమే, రాజకీయ పార్టీగా వాళ్ళు భయపడడం అనేది సహజమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఈసారి ప్రజలకు పోవడానికి 2024 ఎన్నికలకి వాళ్ళకి ఏ అంశం లేదు, రేపు చెప్పుకోవడానికి చేసినవి లేవు, చెబుదామంటే కొత్తదేది లేదు. ఇక పక్క రాష్ట్రం, పక్క దేశాన్ని చూపించి ఏదో ప్రజల్ని భయపెట్టిద్దాం, మభ్య పెడదామంటే ఆ అవకాశం కూడా పోయింది 2018లోనే, 19లోనే. కేవలం ప్రతిపక్షం లేకుండా చేయడం ద్వారా చేయాలని మళ్ళీ రావాలని ఏదైతే కలగంటున్నారో దానికి కేసీఆర్ రూపంలో ఆటంకం ఎదురేటట్టుందన్న భయంతో వాళ్ళొక కుట్రకు తెరలేపారు.
తెలంగాణలోనే కేసీఆర్ను పరిమితం చేయాలి అని చెప్పి. ఎందుకు కేసీఆర్ పేరు అక్కడ దాకా పోయింది? కేసీఆర్ ఎక్కడేం ప్రచారం చేసుకోలే వాస్తవానికి. మేము పోయి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మేము ఇది చేసినాం అది చేసినాం మేమేం చెప్పలేదు. కానీ ఇక్కడ పథకాలు తెలంగాణలో మేము సాధించిన అభివృద్ధి, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సాధించబడ్డ సర్వతోముఖ అభివృద్ధి, తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ఇవాళ దేశం మొత్తం ఆకర్షిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఎప్పుడైనా ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అన్ని పార్టీలు ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చి ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీల ద్వారా మేనిఫెస్టో ద్వారానే అధికారంలోకి వస్తారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని మొత్తం నెరవేర్చిన పార్టీ ఏది కూడా లేదు. అందులో సగం కూడా చేయలేదు ఎవరు కూడా. గత 8 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం అయితే ఒకటి కూడా చేసింది లేదు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడమే కాదు, ఎన్నికల సందర్భంలో చర్చలో లేని విషయాల పట్ల, లేని సమస్యలు కూడా తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు అవి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఎన్నికలతో సంబంధం లేకుండా, రాజకీయాలకు ముడిపెట్టకుండా నూతనమైన పథకాలను తీసుకొచ్చి ప్రజల బాధలను తీర్చే ప్రయత్నం చేసినారు. అవి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశాలైన. ఉదాహరణకు మనం ఇవాళ రైతు బంధు పథకం తీసుకుంటే వాస్తవానికి ఇది ఎన్నికల సంబంధం లేదు, 14 మేనిఫెస్టోలో లేదు, మేము 18 కనుక ఎన్నికల ముందు ఆగిపెట్టింది కాదు. టీఆర్ఎస్ లోకి స్వామి గౌడ్, శ్రావణ్లను కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. ఇద్దరు నేతలకు అభినందనలు తెలియజేసి వీరు పార్టీలోకి రావడం శుభ పరిణామమని అన్నారు. బీజేపీ ధనవంతుల పార్టీ, కాంట్రాక్టర్లది అని కేసీఆర్తోనే తెలంగాణకు ప్రయోజనం, తుది శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటామని దాసోజు శ్రావణ్, స్వామి గౌడ్ అన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన సహచరులు ఎక్కడైనా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, కౌగిలించుకుంటాం. పార్టీలు ఏమైనా ఆ అనుబంధం ఎప్పటికీ పోదు. అట్లా చాలాసార్లు శ్రవణన్నతో, స్వామన్నతో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చాలా సంతోషం, మళ్ళీ తిరిగి కలిసి పనిచేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ మాకు కలిగింది. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి బిడ్డ, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి బిడ్డ, మరి ఈరోజు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ గమనించిన తర్వాత తప్పకుండా 100% మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడగలిగే ఏకైక శక్తి, ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్న మాట అందరూ కూడా నిర్ద్వందంగా అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు అన్న స్వామి గౌడ్ అన్నని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి పెద్దలు కేసీఆర్ గారు పిలిపించిన రోజున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరం తెలంగాణ ఉద్యమంలో ముందుకురికి కసి కొద్ది పోరాటం చేశాం. తెలంగాణ రాష్ట్రం రావాలని కసి కొద్ది పోరాటం చేశాం. ఆ ఉద్యోగ గర్జన జరిగినటువంటి రోజు మా శ్రవణ్ గారు గుర్తు చేస్తున్నారు, సరిగ్గా అది ఇదే రోజు తిరిగి ఉద్యమం ప్రారంభమైనటువంటి రోజు. ఆ సందర్భంలో స్వామి అగ్నివేష్ గారు, పెద్దలు కేసీఆర్ గారు వేదిక మీద మాతో పాటు ఉండి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం. ఆ ఉద్యమము మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ఒక తల్లి బతుకమ్మ ఆడింది, ఒక తండ్రి వ్యవసాయం మానేశాడు, ఒక కొడుకు కాలేజ్ బైకాట్ చేశాడు, ఒక బిడ్డ కాలేజ్ పోకుండా ఆడింది. ఈ విధంగా బీరు సీసాలు ఎదుర్కొనే దిగటం నుంచి మొదలు పెడితే చెప్పులు కుట్టేటువంటి వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేశారు. అందరి పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తూ మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మధ్యన
కొన్ని కండిషన్స్ పెట్టింది, కొన్ని హామీలు ఇచ్చింది. విభజన హామీలని ఈరోజు కూడా మనం పిలుచుకుంటాం. ఆ విభజన హామీలు ఇచ్చినటువంటి కేంద్రం ఎక్కడనే కానీ మిత్రులారా, రాష్ట్రాల సమస్యలు తీర్చాలంటే కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. రాష్ట్రం మాట్లాడుకునే అవకాశం లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము గోదావరి కృష్ణ జలాల పంపిణీ, భూగనుల పంపిణీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇవన్నీ కూడా కేంద్రము తెలంగాణ ఆంధ్ర మధ్యన ఒప్పందాల సందర్భంగా మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి మాట. దానికి అన్ని 2 రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. రమ్మని నన్ను ఆహ్వానించి సాదరంగా ప్రేమగా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని చెప్పని ప్రేమతో ఆహ్వానం పలికినటువంటి మా అన్న రామన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా నేను ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. ప్రజారాజ్యం పార్టీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక ఫీనిక్స్ బర్డ్ వలె పార్టీని పునర్నిర్మిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడ్డేటువంటి ఒక కెరటం లెక్క దాన్ని తీర్చిదిద్దుతున్న ఒక వైనాన్ని చూసి ఇన్స్పైర్ అయి తెలంగాణ ఉద్యమంలో మమేకం కావాలని చెప్పని తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు వారి అడుగుల్లో అడుగు వేస్తూ వారి అడుగుజాడల్లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినాను. కేసీఆర్ గారు చేయి పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి గొంతుకగా పనిచేసేటువంటి అవకాశం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా తర్వాత అధికార ప్రతినిధిగా పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించినారు. మరొక్కసారి సొంత ఇంటికి వచ్చినటువంటి ఒక నేను వారి నేతృత్వంలో, ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో దేశానికే తలమానికంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది. ఒక మోడల్ డెవలప్మెంట్ అనేటువంటిది వాళ్ళ దేశానికి చూపెడుతున్నటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దబడిన తర్వాత దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక వనరులన్నీ కూడా మళ్ళా వినియోగించబడాలా, సబ్బండ వర్గాలకు మొత్తం భారత్. టీఎస్ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఆర్టీసీ సంస్థ. ఉద్యోగులకు 100 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించనున్నామని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్ బస్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పండగ అడ్వాన్స్ నుంచి డిఏ బకాయిల వరకు వెంటనే ఇస్తున్నామని పేర్కొన్నారు. నూతన వేతన సవరణ కోసం కమిటీని నియమించేందుకు నిర్ణయించామని, గత ఏడాది నుంచి ఆదాయం మెరుగుపడుతుందన్నారు. నష్టాలు వస్తున్నా ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలను దశల వారీగా చెల్లిస్తున్నామని ప్రకటించారు. రోజువారీ ఆదాయం 6-7 కోట్ల రూపాయల వరకు పెరిగినా ఇంకా నష్టం వస్తుందని ప్రభుత్వం చేయూతతో ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రస్తుతం 5 నెలల డిఏ బకాయిలతో పాటు మరో 3 డిఏలను చెల్లించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. పండగ అడ్వాన్సు, డిఏ బకాయిలను నవంబర్ 1న చెల్లించే జీతంతో కలిపి ఇస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 15 కోట్లు వస్తున్నాయి మనం యావరేజ్గా. దాదాపు 6 నుంచి 7 కోట్లు పెరిగినాయి ప్రతిరోజు. ఇంకా ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తానని వారు చెప్పడం వల్ల కొన్ని సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ కొన్ని సమస్యల్ని ఈరోజు మరి ప్రభుత్వ అనుమతితోటి ప్రకటిస్తూ ఉన్నాం. మేము ఫెస్టివల్ అడ్వాన్స్ ఏదైతుందో మన దసరాకి ఇచ్చేది ఉండే ఆ ఫెస్టివల్ అడ్వాన్స్ కూడా మరి ప్రకటించేది గతంలో. మరి దీపావళి అయినా దీనిలో ఫెస్టివల్ అడ్వాన్స్ అంటే దసరా పండుగ జరుపుకునే హిందువులకని కాకుండా దీనిలో ఫెస్టివల్ అడ్వాన్స్లో భాగంగా ముస్లిం మైనారిటీ సోదరులకు, తర్వాత క్రిస్టియన్స్కి, హిందువులకు అందరు కలుపుకొని అన్ని సకల జనులకు ఈ యొక్క ఫెస్టివల్ అడ్వాన్స్ 20 కోట్లు ఇస్తున్నాం. మేము దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ. గతంలో కూడా ఒక డిఏ ఏరియర్స్ రాలేదు, పాత డిఏది. ఆ ఏరియర్స్ కూడా 20 కోట్లు ఇస్తున్నాం మేము, పాత డిఏ ఏరియర్స్ 5 నెలలు. కొత్త డిఏలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో 5 డిఏలు, 5 డిఏలు 3 డిఏలు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. దానికి మరి దానికి అయ్యే డబ్బులు కూడా 15 కోట్లు ఆ 3 డిఏలు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. సకల జనుల సమ్మె జరిగినప్పుడు దాదాపుగా ఒక 8,053 మంది ఉద్యోగస్తులకు సకల జనుల సమ్మె యొక్క శాలరీ రాలేదు వాళ్ళకు. అది కూడా 25 కోట్లు
రిలీజ్ చేస్తున్నాం ఈరోజు. 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిపిన డిఏవి పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు చేసింది ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఈ మేరకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా వారిని ఇతర పాఠశాలలకు పంపించాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బంజారా హిల్స్లోని డిఏవి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ ఇటీవల 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు ప్రిన్సిపల్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించి పాఠశాల గుర్తింపును సైతం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు శాంతించారు. మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. ఓ యువతికి సంబంధించిన సమస్యను హరీష్ రావుకు వివరించారు. డీటెయిల్స్ వాట్సాప్లో చేస్తున్నా చూడాలంటూ రిక్వెస్ట్ చేశారు. గట్టపల్లికి చెందిన దివ్యాంగురాలకి చండూరు పిహెచ్సిలో ఉద్యోగం కల్పించాలని హరీష్తో మాట్లాడారు మంత్రి కేటీఆర్. నేను చండూరులో ఉన్నదా, చండూరు పోయేస్తావా పక్కన రైట్ పెట్టిపిస్తా. ఒక నిమిషం హరీషనకి నా ఫోన్ చదువుతావా, నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తావా, నువ్వు ఏదో కరెక్ట్గా చెప్పు నాకు. కాదు బిడ్డ, ఇప్పుడు నువ్వేం కావాలి, నీకు చదువుతావా, నీకు ఉద్యోగం కావాలి, ఏమిటిది కావాలి? నాకు కావాలన్నా, పెన్షన్ వస్తుందా నీకు? హలో బావ, ఒక రిక్వెస్ట్. ఇక్కడ ఒక అమ్మాయి గట్టుపల్లి నుంచి వచ్చిన అమ్మాయి పేరు యశోద. షీఈ్ ఫిజికలీ డిజేబుల్డ్, కానీ చదువుకున్నది, మంచిగా చదువుకున్నది. ఆమె ఇదివరకు కామినేనిలో జిఎన్ఎంగా చేసిందట. చెండూరు పిహెచ్సిలో ఉందట, వేకెన్సీ ఏదో ఉన్నట్టుంది. నేను ఒక పని చేస్తాను, నేను ఇప్పుడే మీకు వాట్సాప్ చేస్తాను, కొద్దిగా మినిట్ పంపిస్తాను. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. మీటింగ్ మంచిగా. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్షపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాంగ హక్కులను సింగరేణి కాలరాస్తుందని ఫైర్ అయ్యారు కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ మహేష్ రాజ్. కులం పేరుతో దూషించిన సింగరేణి చైర్మన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న 665 పోస్టులను భర్తీ చేయాలన్నారు గిరిజనుల లంబాడీల ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్. రిజాల్వ్ చేసి రెజల్యూషన్స్ ఏం పాస్ చేశారంటే, అక్కడ సింగరేణికి మా డాక్టర్ రాజ్ కుమార్ లైవ్ నాయకుడు ఎప్పుడైతే పోయినరో అక్కడ ఆయనకు ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఆ చంద్రశేఖర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, మా ప్రథమ డిమాండ్ ఏంటిదంటే డైరెక్టర్ చంద్రశేఖర్ను వెంటనే పోలీసులు అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్టు చేయాలి. 177 పోస్టులు ఏవైతే భర్తీ చేశారో అందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులో మా ఎస్సీ ఎస్టీలకు మెరిట్ వచ్చిన ఎస్సీ ఎస్టీ పిల్లలకు అందులో భర్తీ చూయించి మెరిట్ అప్లై చేయకుండా చేస్తున్నారు. వెంటనే దాన్ని కూడా మళ్ళీ రివ్యూ డిపిసి కానీ రివ్యూ అపాయింట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ ఉద్యోగాల కొరకు పాటుపడుతున్నారో వారిని టార్గెట్ చేసి వారిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా కొంతమంది మా సోదరులనే మాకు అగనిస్ట్గా మార్చి వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతూ మాకు అగనిస్ట్గా తయారు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై కూడా తీవ్రంగా ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే సింగరేణి భవనాన్ని త్వరలో ముట్టడిస్తాము. అదేవిధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఆశ్రయిస్తాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.